అయితే మనము అంటే క్రైస్తవులు వేటి గురించి ప్రార్థించాలి, ఎవరి గురించి ప్రార్థించాలనే విషయాన్ని మనము ఈ వారం నేర్చుకుపోతాం. అయితే ప్రార్థనలో ఎక్కువగా కూడా మనము ప్రార్థన చేసే విధానం ఏ విధంగా ఉంటుందంటే, మనం ఎవరెవరి గురించి చేస్తాం ఎక్కువగా కూడా? మన కుటుంబము, మన బంధువులు, మన పిల్లలు, మన పిల్లల యొక్క భవిష్యత్తు, మనం చుట్టుపక్కల ఉన్నటువంటి వారి గురించి మనం ఏం చేస్తూ ఉంటాం? ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉంటాం. అంటే ప్రార్థన అనేది మన వ్యక్తిగత జీవితాల గురించి ప్రార్థన చేసుకోవడం మంచిదే, కానీ ఈ యొక్క భారతదేశంలో మనం ఉన్నాం కదా, ఈ భారతదేశం పరిపాలన చేస్తున్నటువంటి నాయకుల గురించి కావచ్చు, అందులో ఉన్నటువంటి అధికారుల గురించి కావచ్చు, మరి ముఖ్యంగా మనము ఎరుగునటువంటి వారి గురించి కావచ్చు, వీళ్ళందరి గురించి కూడా మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా మనం ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన అనేది మనం చూస్తాం, దేవునికి మనము విన్నపము అడుగుకొనుట అనే విషయాన్ని కూడా మనము అంతకుముందు వారం మనము పరిశీలన చేసాం. ఇప్పుడు ఈ ప్రార్థన అనేది మనం ఏదో ఒక అవసరతలో ఉండి ఆ అవసరత నుంచి విడిపించేది మాత్రమే ఏం కాదు, ప్రార్థన కాదు. అవసరతలో ఉన్నప్పుడు మాత్రమే చేసేది ప్రార్థన కాదు. మనము ఎల్లప్పుడూ కూడా ఎడతెగక మనం ఏం చేయాలంటే, దశలోనికి రాసిన పత్రికలో భక్తుడు తెలియపరుస్తూ ఉంటాడు, ఏమంటూ ఉంటారంటే ఎడతెగక మనం ఏం చేయాలి, ప్రార్థన చేయాలి అనే విషయాన్ని మనకు చాలా చక్కగా అక్కడ నేర్పిస్తూ ఉంటారు. అయితే ఈ వారము చాలా విలువైనటువంటి విషయాలు మనం నేర్చుకోబోతున్నాం పిల్లలు. ఏంటి విలువైనటువంటి విషయం అంటే, క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము దేవునికి ఏ ఏ విషయాలలో ప్రార్థన చేయాలి, మరి ముఖ్యంగా వేటి కొరకు మనం ప్రార్థించాలి. మొదటి సందర్భాన్ని మనము చూసినప్పుడు అధికారుల కొరకు మరియు ప్రభుత్వముల కొరకు మనం ప్రార్థన చేయాలి. మొదటి సందర్భాన్ని మనం నేర్చుకోబోతున్నాం. ఎవరి గురించి చేయాలి? అధికారుల గురించి మరియు ప్రభుత్వాల గురించి. ఎందుకు అధికారుల గురించి మనం ప్రార్థన చేయాలంటే, అవును, ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి నాయకులు ఉన్నారు. ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి నాయకులు ఒక సక్రమైనటువంటి మార్గంలో వాళ్ళు నడిపించలేదనుకోండి, ఈ దేశం అనేది ఏమవుదు, ముందుకు వెళ్ళదు. క్రైస్తవులుగా ఉంటున్నటువంటి మనము మరి ముఖ్యంగా ఈ భారతదేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి నాయకుల గురించి ప్రతి దినము కూడా మనం ప్రార్థన చేయాలి పిల్లలు. ఎందుకు వారి గురించి మనం ప్రార్థన చేయాలి? వారు సక్రమైనటువంటి మార్గంలో ఈ దేశాన్ని పరిపాలన చేయలేకుంటే మనం కూడా ఏమో నెమ్మదిగా ఉండలేము. మరి ముఖ్యంగా మనం చూడగలిగితే, నెమ్మది పక్కన పెడితే దేవునికి మనము ఆరాధన కూడా మనం ఏం చేయలేము. అందుకే అధికారుల కొరకు మరి ముఖ్యంగా ప్రభుత్వంలో కొరకు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. అంటే మన అనుదిన ప్రార్థనలో మనం ఏం చేస్తూ ఉంటామంటే, మన పిల్లల గురించి, భార్య గురించి, భర్త గురించి, తల్లిదండ్రుల గురించి, సమాజంలో ఉన్నటువంటి మనకు బంధువులుగా ఉన్నటువంటి వారి గురించి ప్రార్థన చేస్తాం. వాటితో పాటు మనం ఏం చేస్తూ ఉంటామంటే, వాటితో కూడా చేర్చి అధికారుల గురించి, ప్రభుత్వాల గురించి మనం ఏం చేస్తామంటే ప్రార్థన చేస్తాం. ఒకసారి మనం చూసినప్పుడు లేఖన భాగాన్ని తిమోతి రాస్తున్నటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనములు. తిమోతి రాస్తున్నటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనములు మనం చూసినప్పుడు దేవుని వాక్యము ఈ రీతిగా తెలియపరుస్తూ ఉంటుంది. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు, అంటే మనము ఈ దేశంలో మనం ఉంటున్నాం కదా, సంపూర్ణమైనటువంటి భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము. ఇప్పుడు ఒక మనిషికి నెమ్మది సుఖము ఉంటేనే ఏం చేయగలడు?
దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయగలడు. ఇప్పుడు నెమ్మది సుఖం అనేది లేకుంటే మనిషికి ఏమవుతూ ఉంటుందంటే విరక్తి పుడుతూ ఉంటుంది. ఏమి దేవుళ్ళే, ఎప్పుడు కూడా నా జీవితంలో నెమ్మదిగా ఉన్నటువంటి దినాలు లేవు, మరి ముఖ్యంగా సుఖంగా కూడా ఉన్నటువంటి దినాలు లేవు. ఈ సుఖము నెమ్మది లేనటువంటి దినాలలో ఒక వ్యక్తికి ప్రార్థన వస్తుందా? చేయాలనిపిస్తుందా? కొన్ని చూడండి, కుటుంబంలో జరిగినటువంటి సందర్భాలను బట్టే కొంతమంది ప్రార్థన కూడా విడిచిపెడుతూ ఉంటారు. ప్రార్థన చేసి ఏమైందిలే, ప్రార్థన చేసి మేము ఏం బాగుపడ్డాంలే, ప్రార్థన చేసి మేము ఎలా సుఖపడ్డాంలే అనుకుంటూ ఉంటారు అన్నమాట. అందుకే ఇక్కడ భక్తుడైనటువంటి అపోస్తులైనటువంటి పౌలు గారు తిమోతికి నేర్పిస్తూ ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీవు సంపూర్ణ భక్తియు మొదటిది, రెండవది మాన్యతయు, మరీ ముఖ్యంగా మూడవది మనం చూసినప్పుడు నెమ్మది, నాలుగవది సుఖము. ఇవన్నీ నువ్వు ఉండాలంటే, వీటన్నిటిని నువ్వు ముందుకు తీసుకెళ్లాలంటే నువ్వేం చేయాలంటే అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు ప్రార్థన చేయి. నీతో ఉన్నటువంటి వారితోనో, నీకు దగ్గరగా ఉన్నటువంటి వారితోనో, నీకు తెలిసినటువంటి వారితోనో ప్రార్థన చేస్తే కాదు తిమోతి. మరి ఏం చేస్తావు? మనుషులందరి కొరకు ప్రార్థన చేయని ఈ 2వ అధ్యాయం 1వ వచనంలో మనుషులందరి కొరకని తెలియపరుస్తున్నారు. ఇప్పుడు తిమోతి మనుషులందరి కొరకు ఎందుకు ప్రార్థన చేయాలి? మనుషులందరి కొరకు ఎందుకు ప్రార్థన చేయాలి తిమోతి అంటే, ఈ భక్తి జీవితాన్ని ముందుకు కొనసాగుతూ ఉన్నప్పుడు ఇక ఇతరులకి వాక్యాన్ని బోధించాలన్నా, ఇతరులను ప్రభువులోకి నడిపించాలన్నా కూడా ఏమవసరమై ఉన్నది ఇక్కడ తిమోతి గారికి అంటే మనుషులందరూ ఎడలను దయ పొందాలి మొట్టమొదటిగా. అందుకే యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉంటాడు. ఆయన వచ్చినప్పుడు జ్ఞానమందును వయసు అందును ఆయన ఏం చేస్తున్నాడంట? మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లుచూ ఉండెను. అంటే యేసుక్రీస్తు వారు కూడా ఈ భూమి మీద జీవించినటువంటి దినాలలో ఆయన దేవుని దయ ఉన్నది, ఇంకా ఏమున్నది? రెండోది మనుషుల దయ కూడా ఉన్నది. మనుషుల దయ కూడా మనకు అవసరం. అందుకే మనం ఏం చేయాలంటే మనుషులందరి కోసం మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి తిమోతి అని భక్తుడైనటువంటి తిమోతికి అపోస్తులైనటువంటి పౌలు గారు నేర్పిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ భక్తి జీవితాన్ని తిమోతి ముందుకు తీసుకువెళ్ళాలంటే ఎవరి గురించి ప్రార్థన చేస్తే ఆయన ముందుకు తీసుకెళ్ళగలడు? మనుషులందరి కొరకు, ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరి కొరకు ఏం చేయాలంటే ఖచ్చితంగా ఆయన ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేసినప్పుడు ఏమవుతూ ఉంటుందంటే ఆ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళి దేవుడు ఏం చేస్తాడంటే మనుషులందరూ హృదయాలలో దయపుట్టిస్తాడు. ఈనాడు కూడా చూడండి, ఒకవేళ మనము ఈ బెంగళూరు ప్రాంతంలో సిటీ కదా, చాలా బిజీగా ఉంటాం కదా, మనతో ఉన్నటువంటి వారందరూ కూడా మన బంధువులు కాదు. మన బంధువుల మనతో ఉన్నటువంటి వారందరూ కూడా మన బంధువులు ఉండరు, వేరే వాళ్ళు, ఎక్కడెక్కడో ఉన్నటువంటి వారు, ఎక్కడెక్కడో పుట్టి పెరిగినటువంటి వారు. ఇంకా మరి ముఖ్యంగా మనం పని చేసే దగ్గర కూడా, మన ఉద్యోగం చేసే దగ్గర కూడా మనం చూసినప్పుడు ఎక్కడో పుట్టి ఎక్కడో పెరుగుతున్నటువంటి వారందరూ కూడా అక్కడ ఉంటూ ఉంటారు. ఇప్పుడు వారి మధ్యలో మనం తిరుగుతూ ఎదుగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ఆ మనుషుల పట్ల మనం ఎలా ఉండాలి? మరి ఖచ్చితంగా దయ పుట్టించే వారిగా ఉండాలి. వారి యందు మనం దయ కలిగి ఉండాలి. అలా దయ కలిగి మనం లేకున్నాం అనుకోండి, మనం చేసే ఉద్యోగం కూడా ఏమైపోద్ది? కొన్ని సందర్భాల్లో మన ఉద్యోగం కూడా వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. ఇదిగో ఒక సహోదరులు మన దగ్గరికి వస్తూ ఉన్నాడు ఆరాధనకి, భానుప్రకాష్ అని. తెలుసా మీకు అందరూ తెలుసు అనుకుంటా. ఆ భానుప్రకాష్ ఆ బ్రదర్ విషయంలో కూడా మనం చూసినప్పుడు చాలా మంది వర్క్ అయితే బాగా చేస్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి మేనేజర్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి స్టాఫ్, అక్కడ ఉంటారు కదా ఉద్యోగస్తులు, వాళ్ళందరూ కూడా చాలా ఇష్టం అతను అంటే. కానీ అక్కడ ఆయనతో పనిచేసే వాళ్ళు ఏం చేశారంటే ఈయనకి విరోధంగా చెప్పారు. పని అయితే ఉద్యోగంలో ఎలాంటి ఇబ్బంది లేదు, మేనేజర్కి మధ్యలో ఉన్నటువంటి ఇతనికి ఏం తొందర లేదు. కానీ ఇతరుతో పని చేస్తున్నారు కదా, వాళ్ళతో ఇబ్బంది అయినప్పుడు వాళ్ళు ఇక ఒకటంటే రెండు లేనిపోని ఆయన ప్రవర్తన బాలదిలా చెప్పినప్పుడు ఖచ్చితంగా ఉద్యోగాన్ని తీసేశారు. అలా ఉద్యోగం తీసేయడం కూడా దేవుని చిత్తమే. మరలా కూడా
అంటే ఎందుకు ఈ విధంగా నన్ను తీసేస్తున్నారు, మరి మేనేజర్ అదో బాగానే ఉంటున్నాడు కదా అంటే వాళ్ళు ఏమంటున్నారంటే, ఏమంటున్నారు, నీ యొక్క పద్ధతి బాగాలేదు. ఏంటి? నీ పద్ధతి బాగాలేదు. అందుకే మనుషులు అందరి ఎడల మనము దయ పుట్టించే విధంగా మనుషులు అందరి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అయితే 2వ వచనం మనం చూసినప్పుడు, ఇందులోనే 2వ వచనాన్ని మనం చూసినప్పుడు ఏమంటున్నాడంటే, రాజుల కొరకును, తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనాన్ని మనం పరిశీలన చేస్తూ ఉన్నాం. రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. ఇప్పుడు ఇక్కడ రాజుల కొరకు, ఎవరి కొరకు? రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇప్పుడు ఈ తిమోతికి పౌలు గారు నేర్పిస్తూ ఉన్నాడు. ఎవరెవరి గురించి ప్రార్థన చేయాలి తిమోతి? నీవు సువార్త పని సంపూర్ణంగా ముందుకు నెరవేర్చాలంటే, నువ్వు మొదటగా దేవుని పనిని ముందుకు తీసుకెళ్లాలంటే, ఇదిగో ఈ ప్రాంతాన్ని పరిపాలన చేస్తున్నటువంటి రాజుల గురించి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకో. మొదటిది. రెండోది ఎవరు ఇక్కడ? రెండోది ఎవరని చూపిస్తున్నారు? అధికారులు, రాజులు, అధికారులు. మీరు రాజులు, అధికారుల గురించి మనము పరిశీలన చేసినప్పుడు, దానియేలు గారు జీవించినటువంటి దినాలలో దూరమైనటువంటి మైదానములో అక్కడ ఒక ప్రతిమను నిలువ పెట్టి, ఆ ప్రతిమకి ఏం చేయాలి? మాత్రమే ప్రార్థన చేయాలి. నువ్వు ఎవరికి ప్రార్థన చేయకూడదని దానియేలు గారికి ఆజ్ఞ ఇచ్చారు. అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏం చేశారంటే, రాజు దగ్గరికి వెళ్ళి ఆజ్ఞ పొంది, ఇదిగో నీకు తప్ప ఎవరికి ప్రార్థన చేయకూడదు రాజా అని ఒక లెటర్ తీసుకొని వచ్చి ఆ ప్రాంతం మొత్తం పంచుతారు. అయినా కానీ దానియేలు గారు ఏం చేశారంటే, ముమ్మారు, ఒక దినానికి ముమ్మారు కూడా ప్రార్థన చేయకుండా మాత్రం ఉండలా. ప్రతి దినము కూడా యథావిధిగా ప్రార్థన చేస్తున్నారు. అయితే ఈ తాకీదులు ఉన్నాయి కదా, రాయించినటువంటి తాకీదులు తప్పుగా, ఇప్పుడు ఈయనకి తప్ప మరి ఎవరికైనా ప్రార్థన చేశారనుకోండి, వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడికి వేయాలి? సింహపు గుహలలో వేయాలి. ఇప్పుడు దానియేలు ఏం చేస్తున్నాడంటే, ఆరున్నటువంటి రాజుకు ప్రార్థన చేయాల, మరి ఎవరికి ప్రార్థన చేస్తున్నారు? లోకంలో ఉన్నటువంటి దేవునికి ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు బాగా గమనించండి, ఈ ఉన్నటువంటి దానియేలు గారిని తీసుకెళ్ళి ఎక్కడేశారు? సింహపు గుహలో వేశారు. ఇప్పుడు ఈ సింహపు గుహలో వేసినటువంటి దానియేలు ఆయన చనిపోయాడండి? చనిపోలా. మరి ఏం చేశారు? చనిపోలా, సజీవుడిగా ఉన్నాడు. అంటే ఇప్పుడు ఆయన చేసినటువంటి ప్రార్థన ఒకవేళ జ్ఞానం లేనటువంటి సింహాలకి ఆయన్ని ముట్టకుండా దేవుడు ఆజ్ఞించాడా? ఇప్పుడు ఎందుకు రాజుల గురించి, అధికారుల గురించి, వీళ్ళ గురించి మనం ప్రార్థించాలంటే, పరిపాలన చేసే విధానంలో మరి ముఖ్యంగా క్రైస్తవులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, మరి ముఖ్యంగా ప్రపంచంలో ఉన్నటువంటి మనుషుల్ని ఒక సక్రమైనటువంటి మార్గంలో నడిపించుటకు వాళ్ళకి మంచి జ్ఞానాన్ని ఇవ్వమని ప్రార్థన చేయాలని ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి నేర్పిస్తున్నాడు. పిల్లలు మనం ఎప్పుడన్నా నేర్పించుంటామా మన పిల్లలకి? మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళకి చూడండి, ఈ ప్రభుత్వాన్ని పరిపాలన చేసే అధికారుల గురించి, రాజుల గురించి ప్రార్థించండి అంటామా? మనం ప్రతిదినం కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆ ప్రార్థనలో మన జ్ఞాపకం వచ్చేది ఎవరు? భార్య, భర్త, పిల్లలు, ఇంకెవరైనా మనకి పొరపాటుగా చెప్పారనుకోండి, మన గురించి ప్రార్థన చేయండి అంటే వారి గురించి. అంతేనా? నిజం మనం అనుకుంటున్నాం కానివ్వండి, మనం ఇక్కడ నెమ్మదిగా ఉంటున్నాం కావండి, ఈ భారతదేశం చుట్టూరు కూడా మిలిటరీ ఆర్మీ బృందం అనేది కనీసం నిద్ర
ఆహారాలు లేకుండా ఆహారాలు కూడా మానేసి ప్రతి దినము కూడా కావలు కాస్తూ ఉన్నారు. మీకు బాగా తెలుసు అనుకుంటాను. నిజం. ప్రతి దినము కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ బాహ్య సంబంధంగా భారతదేశాన్ని కాపాడుతూ ఉన్నారు. ఒకవేళ వాళ్ళు ఏమన్నా కూడా మన మాదిరిగా కేర్లెస్గా ఉన్నారు అనుకోండి, పట్టించుకోకుండా, మన పరిస్థితి ఏమవుద్ది? ఇలా నెమ్మదిగా ఉండగలమా? ఖచ్చితంగా నెమ్మదిగా అయితే ఉండలేము. అంటే అంత శత్రుత్వం భారతదేశానికి ఉందా అంటే ఉంది. ఇప్పుడు ఈ మిలిటరీ బృందాన్ని అంతా కూడా పరిపాలన చేసేదానికి ఒక నాయకుడు ఉన్నాడు. ఆ నాయకుడికి ఏం చేయాలి మనం? ఇప్పుడు ఆ నాయకుడి గురించి ప్రార్థించాలి. తండ్రి, ఇదిగో ఈ ప్రపంచాన్ని పరిపాలన చేస్తున్నటువంటి రాజు ఉన్నాడు. ఆ రాజు కింద చాలా మంది ఆర్మీ బృందం ఉంది. ఆ ఆర్మీ బృందానికి కూడా ఏ విధంగా నడిపించాలో, వాళ్ళని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో, ఇదిగో రాజు ఎవరైతే ఈ భారతదేశాన్ని పరిపాలన చేస్తున్నారో ఆయన్ని ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. వారందరిని కూడా మంచి మార్గంలో నడిపించగలుగుటకు ఆయనకి మంచి జ్ఞానాన్ని ఇవ్వు తండ్రి అని మనము ఎవరి గురించి ప్రార్థన చేయాలి? రాజులు, అధికారుల గురించి. ఇందులోనే ఒకవేళ పైన మనం చూసినప్పుడు 1వ వచనంలో మనుషులందరి కొరకు ఏ అనుకుంటే, బి సందర్భం ఏంటంటే రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థించాలని అపోస్తులైనటువంటి పౌలు గారు ఎవరికి నేర్పిస్తున్నాడు? తిమోతికి నేర్పిస్తున్నాడు. పిల్లలు, ఈనాడు మనం కూడా అంతే. మనం కూడా మన అనుదిన ప్రార్థనలో మొట్టమొదటి సందర్భంగా మనం ఎవరి గురించి ప్రార్థించాలి? పైన మొదటి సందర్భాన్ని మనం చూసినప్పుడు మనుషులందరి కొరకు ప్రార్థించాలి. కింద 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 2 సందర్భాలు మనకు నేర్పిస్తున్నారు. ఏ ఏంటంటే రాజుల కొరకు, బి ఏంటంటే అధికారుల కొరకు. వీరి గురించి మన అనుదిన ప్రార్థనలో ప్రతి దినము కూడా ఒక క్రైస్తవులుగా మనం ఏం చేయాలి? క్రైస్తవులు ఏటి గురించి ప్రార్థించాలనే విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. వేటి గురించి? మనుషులందరి గురించి మనం ప్రార్థించాలి. రెండోది ఏంటంటే రాజుల కొరకు, అధికారుల కొరకు మనము ప్రతి దినము కూడా ప్రార్థించాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంటుంది. అయితే 2వ సందర్భాన్ని మనం పరిశీలన చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మొదటి సందర్భం ఎవరి గురించి అని చూసాం? అధికారుల కొరకు, ప్రభుత్వాల కొరకు ప్రార్థించాలనేది మొదటి సందర్భాన్ని మనం చూసాం. ఈ 2వ సందర్భాన్ని మనం చూసినప్పుడు క్రైస్తవులుగా ఉంటున్నటువంటి మనము వేటి గురించి, అంటే ఎవరి గురించి మనం ప్రార్థించాలంటే రెండోది రోగులందరి కొరకు. 2వ సందర్భం. ఈనాడు మనం చూసినప్పుడు రోగుల కొరకు ప్రార్థనలు చేస్తున్నారు లైవ్లో. మనము ఎవరినని కూడా మనము పిన్ పాయింట్ పెట్టి మాట్లాడడం లేదు, కానీ చాలా మందిని చూడండి, ఈ బాహ్య సంబంధంగా ఉండేవి కాపాడగలుగుతున్నారా? ఒక కన్ను లేదు అనుకోండి, ప్రార్థన చేస్తాం తీసుకురండి అంటున్నారు, ప్రార్థన చేస్తున్నారు, కన్ను వస్తుందా? నిజంగా రాదు. వస్తుందా? ఒక కన్ను లేదనుకోండి, ప్రార్థన చేస్తూ ఉన్నారు లైవ్లో, చేపెట్టి అలా తోసేసి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ కన్ను నిజంగానే మళ్ళీ కొత్త కన్ను వస్తుందా? అందుకే ఇక్కడ మనము చూపును దయచేయమని మనం ప్రార్థన చేసే అర్హత మనకుంది, కానీ దాన్ని రప్పించేది ఎవరంటే దేవుడే. ఇప్పుడు ప్రార్థనలు చేస్తే ఎలాంటి రోగాలు బాగైపోతున్నాయంటే, సందర్భం వచ్చింది కాబట్టి మనం మాట్లాడుతున్నాం, కనపడినటువంటివి బాగైపోతున్నాయి. లోపల ఈ ఆర్గన్స్, కిడ్నీస్ కావచ్చు, హార్ట్ కావచ్చు, లోపలికి గడ్డలు ఉంటాయి కదా, ఇలాంటివి కరుగుతున్నాయి అంటున్నారు, కానీ ఈ బాహ్య సంబంధంగా ఉన్నాయి మాత్రం ఎక్కడ కూడా బాగైనట్టు చరిత్రలో లేదు. ఉందా? ఒక కుంటోళ్ళు ఉంటారు, కుంటూ వెళ్తారు. వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేసినప్పుడు తిరగ వచ్చేటప్పుడు నడుచుకుని రావాలా లేదా? అలా వస్తున్నారా? యథావిధిగా చక్కగా నడుచుకొని వస్తున్నారా? వెళ్ళి అంటారు, కుంటుకొనే వెళ్తుంటారు వాళ్ళు. మీరు చూడండి, ఇంటికి వెళ్ళినాక కొన్ని యూట్యూబ్లో కొట్టండి, యూట్యూబ్లో సెర్చ్ చేసి చూడండి, అందులో వస్తూ ఉంటాయి స్వస్థతలు చేసేవాళ్ళు. వాళ్ళ గురించి మనం మాట్లాడడం లేదు, కానీ ఇక్కడ క్రైస్తవులుగా దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యత ఏంటంటే, రెండోదిగా వ్యాధిగ్రస్తుల కొరకు, రోగుల కొరకు ప్రతిదినము మనం ప్రార్థించాలి.
ఈ విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన ఏం చేస్తూ ఉంటుందంటే ఖచ్చితంగా రోగిని స్వస్థపరుస్తుంది. ఉదాహరణకి మనమే ఉన్నాం, మన దగ్గర డబ్బులు లేని సంగతి దేవునికి తెలుసా? తెలుసు. మనకు రోగం వచ్చింది, అనారోగ్యంగా ఉంది. ఖచ్చితంగా దేవుని దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేస్తే ఆ యొక్క అనారోగ్యం నుంచి మంచి ఆరోగ్యాన్ని దేవుడు ఇవ్వగలడా? ఖచ్చితంగా ఇవ్వగలడు. అంటే ఇంకోటి ఏంటంటే, ఒకరెళ్ళి వారికి చేపెట్టి వాళ్ళని ఏదో చేసి బాగు చేస్తారంటే అలాంటి ఈ కొత్త నిబంధనలో దేవుడు ఏం చేయలేదు, అనుమతించల. ఎందుకంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందినటువంటి అపోస్తులు మాత్రమే అవి చేయగలిగారు. ఎవరు చేయగలిగారు? పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందారు ఎవరు? అపోస్తులు 12 మంది. వాళ్ళు మాత్రమే వాళ్ళు ఏం చేశారంటే రోగులను స్వస్థపరిచారు, పనుకున్నటువంటి వారిని మంచంతో కూడా లేచే విధంగా స్వస్థపరిచారు, చనిపోయినటువంటి వారిని కూడా బ్రతికించారు. యేసుక్రీస్తు వారు జీవించినటువంటి దినాలలో కూడా ఒక విధవరాలు, ఒక పేద విధవరాలు, తన కుమారుడు చనిపోయి పాడిని మోసుకుని వెళ్తూ ఉన్నారు. పాడిని మోసుకుని వెళ్తూ ఉన్నప్పుడు నిలబడి అడిగాడు, ఏంటి ఈ విధంగా వెళ్తున్నారంటే, ఇదిగో ఈ పేద విధవరాలి కుమారుడు, మత్తయి సువార్తలో ఉంటుంది, ఈ పేద విధవరాలి కుమారుడు చనిపోయాడు చిన్నవాడు అన్నప్పుడు అతను ఏమంటాడంటే లే అంటాడు. ప్రార్థన చేస్తాడు ఆయన. అలా లేచి నడువు అన్నప్పుడు లేచి గంతులెత్తుకుంటూ చనిపోయినటువంటి అతను లేచాడు. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనము రెండో సందర్భాన్ని మనం నేర్చుకోబోయేది, వ్యాధిగ్రస్తులందరూ కొరకు కూడా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కొంతమంది మినిస్ట్రీ బృందాలు ఉన్నాయి. అవి బెంగళూరులో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణ, తమిళనాడు, కేరళ ప్రాంతాల్లో క్రిస్టియన్స్ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, క్రైస్తవులు అనేకమైనటువంటి హాస్పిటల్లో పర్మిషన్ తీసుకొని వెళ్తూ ఉంటారు. హాస్పిటల్ వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద హాస్పిటల్ ఉంటాయి కదా, వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని ఏం చేస్తూ ఉంటారంటే అడుగుతూ ఉంటారు, మేము కొంతమందికి ప్రార్థన చేయాలని ఉన్నామండి అన్నప్పుడు వాళ్ళు వెళ్ళి బెడ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఆ బెడ్లు ఉంటాయి కదా, బెడ్లలో పడిపోయి ఉంటారు, పండుకొని ఉంటారు కదా పేషెంట్స్, బాధలో ఉంటారు వాళ్ళు. మరి ఒక్కొక్కరికి ఒక కాలు ఉండదు, ఒక్కొక్కరికి చెయ్యి ఉండదు, చాలా ఆపరేషన్, ఎక్కడెక్కడ ఆపరేషన్లు కానీ, గుండె కానివ్వండి, కిడ్నీలు కానివ్వండి, ఇలాంటి ఆపరేషన్ చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిజం మనం వెళ్ళి ప్రార్థన చేయాలి. మనకెక్కడ టైం ఉంటుందండి, ఈ ఉండే టైంలోనే చాలా కష్టంగా ఉందంటారు కొంతమంది. అంతే కదా? మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు చూసి ఉండరేమో, అక్కడికి వెళ్ళినప్పుడు చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఇలాగే బైబిల్ పట్టుకొని వచ్చి మంచం దగ్గర బెడ్ దగ్గరికి వెళ్ళి అందరి దగ్గరికి వెళ్ళి చేతులు పెట్టి ప్రార్థన చేస్తూ ఉంటారు. మంచిది, ఎందుకంటే వాళ్ళు చాలా మనోవేదనతో ఉంటారు రోగులు. ఇప్పుడు మనం కూడా మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారు, మన గృహాల దగ్గర ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఏం చేయాలి? ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేసినప్పుడు వాళ్ళకి ఎంత ఆదరణ ఉంటుందంటే వాళ్ళకి మంచి ధైర్యం వస్తుంది. ఈ అనారోగ్యంలో ఉన్నటువంటి వారు ముఖ్యంగా ఏంటంటే మానసికంగా కూడా ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటారు? బాగోలేదు జ్వరమే అనుకోండి, ఫుల్గా జ్వరం వచ్చేసింది అనుకోండి, వాళ్ళు మానసికంగా కూడా బాధపడుతూ ఉంటారు. ఏమని? అయ్యో ఇది తగ్గదు, నేను ఏమైపోతానో, నా పరిస్థితి ఏమవుద్దు అని ఆలోచనలు కూడా ఉంటారా అంటే ఖచ్చితంగా ఉంటారు. అలాంటి వారి దగ్గరికి వెళ్ళి మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా మనం వెళ్ళి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఒకసారి మనం చూసినప్పుడు యాకోబు పత్రిక 5వ అధ్యాయము 13వ వచనాన్ని మనము ధ్యానం చేసిన యెడల దేవుని వాక్యము ఈ రీతిగా మనకు తెలియపరుస్తూ ఉంటుంది. 212 పేజీ నెంబర్, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 12-13 వచనాల్లో 14-15 వచనాలు, క్షమించండి, మీలో ఎవడైనను రోగి అయిన వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి ప్రార్థన అతని కొరకు ప్రార్థన చేయవలెను. ఇక్కడ
ఇక్కడ నూనె అనే పదాన్ని మనము కొంచెం ముందుకెళ్ళి చూసినప్పుడు, ఇప్పుడు యెరూషలేము ప్రాంతంలో ఆనాడు ఉన్నటువంటి దినాలలో ఈనాడు కూడా ఆయిల్ అనేది ఒకటి ఉండేదన్నమాట. మీకు అందరికి బాగా తెలుసు అనుకుంటా, అది దొరకదు. ఈ ఆయిల్ అనేది ఏమవుతుంటుందంటే మెడిసిన్ ఉంటుంది అందులో. ఇప్పుడు మన కొబ్బరి సమరు తీసి పూయమని కాదు ఇక్కడ. చర్మం చూడండి, మొన్న కూడా నేను ఒక ఇంటికి వెళ్ళాను ప్రార్థన చేయడానికి. వెళ్ళినప్పుడు చిన్న పిల్లవాడు, మన అభిషేక్ ఉన్నాడు కదా, అంత పిల్లవాడు కొంచెం అనారోగ్యంగా ఉంది. వాళ్ళ ఇంటికి వెళ్తే ఆ సిస్టర్ గారు ఏం చేశారంటే నీళ్ళు తీసుకొచ్చారు. అన్న, మా పిల్లవాడు అక్కడక్కడ తిరుగుతూ ఉంటాడన్నా, ఈ సమాధులు ఉంటాయి కదా ఇక్కడ బయట ప్రాంతాల్లో ఎక్కువగా తిరుగుతూ ఉంటాడు, ఈ నీళ్ళు తీసి మొఖాన కొట్టు అని చెప్పింది. నాకు అనిపించింది, ఈ చిన్న పిల్లవాడికి ఎందుకమ్మా ఈ నీళ్ళు మొఖాన కొట్టాలి అని చెప్పా. అంటే వాస్తవంగా ఏంటంటే, ఇక మనం కొంచెం ముందుకెళ్ళి మనం చూసినప్పుడు అపవాది కూడా ఎంతైతే అది ఒక మనిషిని పీడించాలో అంతే ఒక లిమిట్ అనేది ఉంటుంది. ఇది వరకు యేసుక్రీస్తు రాకముందు ఉన్నటువంటి పవరు అపవాదికి లేదు. ఇప్పుడు ఏంటంటే ఒక లిమిట్ పెట్టాడు దేవుడు. ఇప్పుడు దేవుడు అనుమతిస్తే వచ్చేం చేస్తుంది, అది మన హృదయాల్లో ప్రవేశిస్తుంది. అంతేగాని ఇప్పుడు అలా తిరుగుతుంటే వచ్చి మనల్ని ముట్టుకోవడం, మనల్ని ఏదో ఇలాగ జొల్లు గార్చినట్టు చేయడం, వామిటింగ్ చేయడం, ఇక కొన్ని సందర్భాలు మీరు చూస్తూ ఉంటారు, మీకు అందరికి బాగా తెలుసు. ఈ వామిటింగ్ చేయడం, అలా తల తిప్పడం, ఎగరడం, బట్టలు లేకుండా అలాగా పక్కకి వెళ్ళిపోవడం, ఆ విధంగా అలాంటి పనులు ఇప్పుడు చేసేదానికి అధికారం లేదు. అయితే ఇక్కడ మనం బాగా పరిశీలన చేసినప్పుడు నూనె దేనికి గుర్తుందంటే మెడిసిన్. ఇప్పుడు కూడా ఇక్కడ ఏమంటున్నాడంటే, మీలో ఎవరైనాను రోగి అయి ఉన్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలను, వారు ప్రభునామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలను. నూనె అనేది ఏంటంటే ఆయిల్ అని చెప్పాను కదా, అక్కడ యెరూషలేం ప్రాంతంలో ఆయిల్ అనేది చాలా మెడిసిన్. ఇప్పుడు కూడా చాలా మంది ఇక్కడ మనకి ఇండియాలో కూడా బాగా దొరుకుతూ ఉంది. అది ఎక్కువ రేటు ఉంటుంది. అది ఎక్కడైనా పెయిన్గా ఉందనుకోండి, పూసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా తగ్గుద్ది. అందులో ఏముందంటే మెడిసిన్ ఉంది. ఇప్పుడు దాన్ని తీసుకొని ఇప్పుడు ఉన్నటువంటి క్రైస్తవులు ఉన్నటువంటి వారు ఏం చేస్తారంటే, చాలా గృహాలకి ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే నూనె బాటిల్ తెస్తూ ఉంటారు. కొబ్బరి నూనె ఉంది కదా, కొబ్బరి నూనె తెస్తూ ఉంటారు. ఆ కొబ్బరి నూనె తెచ్చి ఇదిగో యేసు రక్తం, దీన్ని కొద్దిగా ప్రార్థన చేయాలి అన్నప్పుడు ప్రార్థన చేస్తే అది యేసు రక్తం కదా, మారద్దా అంటే 100% మారదు. అప్పుడు యేసు రక్తము మూల్యమైనదా అమూల్యమైనదంటే, మూల్యమైనదా అమూల్యమైనదా? ఇప్పుడు కొబ్బరి సమర బాటలు ఏమవుతుందంటే మూల్యం, అంటే ధనము చెల్లించి తెచ్చుకునేది. యేసు రక్తం ఏంటంటే, క్రీస్తు ప్రభువు రక్తం ఏంటంటే అమూల్యమైనది, వెల కట్టలేదు. ఇప్పుడు మనం తీసుకునే ఆ కొబ్బరి నూనె బాటలు ఏంటంటే వెల కట్టగలిగింది. అది యేసు రక్తం ఏమవదు, 100% అవదు. ఇక్కడ యాకోబు పత్రికలో చెప్తున్నటువంటి సందర్భం ఏంటంటే, ఆనాడు ఈనాడు కూడా ఆయిల్ అనేది అది ఏం చేస్తూ ఉంటుందంటే మనిషికి రోగాన్ని తగ్గించే శక్తి దాంట్లో ఉంటుంది. ఎక్కడైనా పెయిన్ ఉంది, లేకపోతే వేరే వేరే విధానమైనటువంటి అనారోగ్యాలని స్వస్థపరిచే శక్తి దానికి ఉంది. అందుకే ఆ సంఘ పెద్దలను పిలిపించి వాళ్ళకి ఏం చేయాలి, ఎక్కడైతే దెబ్బగా ఉందో, ఎక్కడైతే అనారోగ్యంగా ఉందో ఆ ప్రాంతంలో పూసినప్పుడు ఏమవుతుందంటే అది ఖచ్చితంగా బాగవుతుంది. అంతేగాని దాన్ని యేసు రక్తంగా భావించి పూసుకోమని చెప్పాల వాళ్ళు. అర్థమవుతుందా? ఆ నూనెని యేసు రక్తంగా మార్చి మీరు పూసుకుంటే తగ్గుద్దని ఇక్కడ ఉందా? ఆ విధంగా లేదు. నూనె అనేది ఏంటంటే ఆనాడు యెరూషలేం ప్రాంతాల్లో ఎక్కువ కూడా ఆయిల్ అనేది ఎక్కువగా వాడేవారు. ఇప్పుడు కూడా వాడేవారు వాళ్ళు. ప్రతి వారి దగ్గర కొంచెం బాటిల్ పెట్టుకొని ఉంటారు. మనకు కూడా ఇప్పుడు దొరుకుతూ ఉంటుంది. అది తెచ్చుకుంటే ఏమవుతుందంటే ఎక్కడైతే పెయిన్గా ఉందో లేకుంటే అనారోగ్యంగా ఉందో అదేముందంటే అది మెడిసిన్. ఇప్పుడు ఇక మెడిసిన్స్ విపరీతంగా వచ్చేస్తాయి. ఆనాడు మెడిసిన్స్ ఈ విధంగా ఉన్నాయా? మందులు ఈ విధంగా ఉన్నాయా? ప్రతిదానికి ఒక మందు ఉందా? అప్పుడు ఒక తలపోటు కావచ్చు, ఒక జ్వరం కావచ్చు, ఒక కోల్డ్ కావచ్చు, ఇలాంటి వాటికి విడివిడిగా అప్పుడు దొరికేవి అంత టెక్నికల్ అనేది లేదు అప్పుడు. ఇప్పుడు ఏంటంటే ప్రతిదానికి మందు ఉంది. ఇప్పుడు ఒకవేళ మనం ఎవరికైనా ఏమన్నా చేయాలనుకోండి, ఇలా నూనె రాసి కాదు, వాళ్ళకి ఏమన్నా ఏ ఇబ్బంది, ఏ అనారోగ్యం అయితే వాళ్ళకు ఉందో దాని గురించి మనం మెడిసిన్స్ ఇచ్చి మనం ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. తండ్రి
ఇదిగో ఇస్తున్నటువంటి ఈ మెడిసిన్ ఆ శరీరానికి సంపూర్తిగా వాళ్ళకి పనిచేయలాగున మీ సహాయం దయచేయి తండ్రి అని చెప్పేసి మనము ఒక గోళీలు అంటాం కదా, గోళీల మాత్రలు అంటుంటాం కదా, వాటినిచ్చి మనం ఏం చేయాలి? ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆ మెడిసిన్ వాళ్ళ శరీరానికి ఉపయోగపడేలాగా దేవుడు ఏం చేస్తాడు? ఒక సహాయం చేస్తాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నారంటే మరోసారి చదివినప్పుడు, మీలో ఎవరైనానో రోగి అయి ఉన్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను, వారు ప్రభు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. ఇక్కడ చూడండి 15వ వచనం, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే, ఒక చేయి బాగాలేదో, ఒక కన్ను లేదో, లేకుంటే కిడ్నీ ఫ్లేరర్స్, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసిన తర్వాత ఒక 5-6 సంవత్సరాల క్రితం అనుకుంటా ఒకరు వెళ్ళారు. కాలు కుంటిగా ఉన్నటువంటి పోలియో వచ్చి ఉంటుంది కదా, పోలియో వ్యాధి మీకు అందరికి బాగా తెలుసు. పోలియో వస్తే ఎలా ఉంటుందండి, ఒక కాలు ఒక చేయి కూడా ఇలాగ ముడుచుకొని రానటువంటి పరిస్థితులు ఉన్న వాళ్ళు ఉంటారు. ఒక ప్రాంతానికి, రాజమండ్రి ప్రాంతం అనుకుంటాం, ఆ ప్రాంతానికి ఒక సువార్థికుల దగ్గరకు వెళ్ళారు. ఇదిగో మీరు ఎవరైనా అనారోగ్యంగా ఉంటే ఈ స్టేజ్ మీదకి రండి, మిమ్మల్ని బాగు చేస్తానన్నాడు అతను. ఈ అబ్బాయిని తీసుకెళ్లారు. ఈ అబ్బాయిని తీసుకెళ్తే కాలు మాత్రం రాలేదు. ప్రార్థన అయితే జరిగిపోయింది. ఆ అబ్బాయి అంటున్నాడు, నాకు కాలు రాలా, నేను వెళ్ళను ఎక్కడి నుంచి, వచ్చిందాక వెళ్ళను అంటున్నాడు. ఇక ఏమవుద్ది? ఇదిగో బైబిల్ ఈ విధంగా ఉంది కదా, ప్రార్థన చేస్తే స్వస్థపరుస్తుందనే నూనె రాశావు, నూనె పూశాడు, ప్రార్థన చేశారు, కానీ కాలు మాత్రం, ఈ కాలు ఎడం కాలు ఏ విధంగా ఉందో కుడి కాలు అదే విధంగా రావాలి కదా, ప్రార్థన చేస్తే రాలా. పరిగెత్తుంటే పరిగెడుతున్నాడు, కుంటుకుంటూనే పరిగెడుతున్నాడు. నేను వెళ్ళను, నా కాలు వస్తే వెళ్తాను అంటున్నాడు అతను. అక్కడ ఉన్నటువంటి వాళ్ళని పిలిపించి ఇతను ఫస్ట్ బయటికి పంపించేసేయండి అంటున్నాడు. నిజం ఏంటంటే ఇక్కడ ఏమంటున్నాడంటే, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును, ప్రభువు అతనిని లేపును, అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నందును. మరి ముఖ్యంగా రోగము కన్నా నిజమైనటువంటి రోగం ఏంటి మనిషిలో ఉండేది? నిజమైనటువంటి రోగం ఏంటి? పాపము. అంటే ఈ బాహ్య సంబంధంగా శరీరం బాగున్నా బాగులేకున్నా కూడా ఏమవుతూ ఉంటుందంటే, నిజంగా లోపల ఉన్నటువంటి పాపాన్ని కడిగే శక్తి ఒక ప్రార్థనకు ఉంది. ఇప్పుడు అతను నేను వెళ్ళనంటున్నాడు, అతను తీసి బయటకు గెంటేసి పంపించేసేయండి అన్నాడు. ఇక అదంతా కూడా అందరూ చాలామంది ఏం చేశారు, అంతా వీడియోలు తీసి బయట పెట్టారు. అయితే ఇప్పుడు ఏమి లేదని అతనికి స్వస్థతలు చేసే వరము అతని దగ్గర లేదు. అయితే ఏమంటాడంటే అతను మరలా, అతనికి ఇక్కడ ఉంది కదా మాట, ఏమని? విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన స్వస్థపరచుద్దు, కానీ నేనైతే విశ్వాసంతో అతనికి ప్రార్థన చేశాను, కానీ అతనికి విశ్వాసం లేదు. ఎవరైతే కాలు కుంటుగా ఉన్నాడో, ఆ పోలియో వచ్చిందో అతనికి ఏమీ లేదట. ఇప్పుడు ఎంత దూరం నుంచి వచ్చి ఉంటాడంటే అతను, ఎంత ప్రయాసపడి వచ్చి ఉంటాడు, అసలు నిద్రపోయి ఉంటాడు ఆయన. ఆ పోస్ట్ వేసి ఉంటారు కదా, స్వస్థత కలిగినటువంటి దైవజనులు పలాని ప్రాంతంలో ప్రార్థన చేస్తున్నారు అన్నప్పుడు అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చిన తర్వాత అతను ఎంత ఆసక్తి వస్తాడో వచ్చే అతను విశ్వాసం ఉండదా? ఎలాంటి విశ్వాసంతో వస్తాడు? నాకు ప్రార్థన చేస్తాడు, నా కాలు బాగైపోద్ది, నేను యథావిధిగా అందరిలాగా నడుస్తాను అంతేనా అనుకునేది? విశ్వాసం ఉన్నట్టు లేనట్టు అతనికి ఖచ్చితంగా విశ్వాసం ఉన్నట్టు. కానీ అక్కడికి వచ్చి బాగు చేయలేకుండా ఉంటే ఎవరికి లేనట్టు విశ్వాసం? ఎవరికైతే కాలు బాగాలేదో వాళ్ళక అలా ఉంటాయన్నమాట కొన్ని ప్రార్థనలు. అయితే ఇక్కడ మనకి దేవుడు ఇస్తున్నటువంటి వాక్య భాగం ఏంటంటే, వ్యాధిగ్రస్తుల కొరకు, ఎవరైతే అనారోగ్యంగా ఉంటున్నారో మనం ఏం చేయాలంటే విశ్వాసంతో వెళ్ళి ఖచ్చితంగా వాళ్ళు మనం ప్రార్థన చేసినప్పుడు మరి ముఖ్యంగా వాళ్ళు బాగుపడతారు. రెండోది ఏంటంటే, వాళ్ళలో ఉన్నటువంటి ఆ పాపం అనేది ఏమవుద్ది? కడుగబడద్ది. రెండో సందర్భం. అయితే మూడో సందర్భాన్ని మనం పరిశీలన చేసినప్పుడు, మూడో సందర్భాన్ని మనం చూసినప్పుడు మొదటిది ఏం చేశామంటే, అధికారుల కొరకు ప్రభుత్వముల కొరకు ప్రార్థన చేయాలి మొదటిది. రెండోది ఏంటి? వ్యాధిగ్రస్తుల కొరకు అంటే రోగుల కొరకు మనం ప్రార్థన చేయాలి. మూడోది ఏంటంటే, మన అనుదిన ఆహారం కొరకు మనం ఏం చేయాలి?
ప్రార్థించాలి. ఒక్కసారి మనం చూసినప్పుడు మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము 11వ వచనం. ఇక్కడ ప్రార్థన నేర్పిస్తూ యేసుక్రీస్తు వారు ఈ మూడో సందర్భాన్ని మనం చూసినప్పుడు అనుదిన ఆహారాన్ని మాకేం చెయ్యి, దయచేయి అంటున్నాడు. చూద్దాం మనం ఒకసారి చూసినప్పుడు 6వ అధ్యాయం 11వ వచనం. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము అనే విషయాన్ని మనం ప్రార్థన చేయాలి పిల్లలు. ప్రతిదినం కూడా మనం ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఇచ్చినటువంటి ఆహారం గురించి మనం ఏం చేస్తూ ఉంటాం, చేసుకుంటామా? ఒక్కొక్కసారి మంచి పదార్థాలు ఉన్నాయనుకోండి, ప్రార్థన కూడా కొంచెం మర్చిపోయే వాళ్ళు ఉంటారు. మర్చిపోయి ముందుకెళ్ళి అయ్యో ప్రార్థన మర్చిపోయి మరలా చేసుకుంటారు, మంచిదే. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, మీరు ప్రార్థన చేసేటప్పుడు మీ అనుదిన ఆహారం గురించి ప్రార్థించండి. కొంతమంది చూడండి, ఇక నెల 3 నెలలు ఇక జరిగినటువంటి దినాలంతా గురించి కూడా ఆహారాల గురించి ప్రార్థన చేస్తాడు. మనం ఇక్కడ చూసినప్పుడు ఒక ధనవంతుడు ఉంటాడు. ఆ ధనవంతుడు ఏం చేస్తూ ఉంటాడంటే, ధనవంతుడు తన ఆత్మలో మాట్లాడుకుంటూ ఉన్నాడు. ఏమని? ఇదిగో నీకు అనేక దినములకు ధనము సమకూర్చబడి ఉన్నది, అనేక దినముల వరకు నీకు ధనము సమకూర్చబడి ఉన్నది, తినుము తాగుము సుఖించుము అని అనుకుంటూ ఉంటాడు. ఆ విధంగా ఎప్పుడు అనుకోకూడదు. అనేకమైనటువంటి దినాలకి మనం ఆహారం దయచేయంటే రేపటి దినం మనం ఉందో కాదో, మనకు ఉంటుందో లేదో మనం చెప్పలేము. అందుకని అంటున్నాడు, మీరు అనుదిన ఆహారం గురించి మీరేం చేయండి, ప్రార్థించండి అంటున్నాడు. ఆ ధనవంతుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, మతిలో అనుకుంటూ ఉన్నాడు, తన ఆత్మతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? అనేక దినములకు నీకు ధనము సమకూర్చబడి ఉన్నది, తినుము తాగుము సుఖించుము అని అంటూ ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు, వెర్రివాడా వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుచున్నాను, నువ్వు సిద్ధపరిచినవన్నీ అన్నీ కూడా ఎవరివైపోతాయి? అంతే కదా. మనం చూడండి, చాలా దినాల వరకు మనము ఆహారం గురించి కానివ్వండి, కొన్ని ప్లాన్లు కానివ్వండి మనకు ఉంటూ ఉంటాయి. రేపటి దినము ఏమి సంభవించినో మనకు తెలియదు. కాబట్టి అనుదిన ఆహారం గురించి మనం ఏం చేయాలి, ప్రార్థించాలి. ప్రతిదినం కూడా మన ప్రార్థనలో, తండ్రి మీరు పేద విధవరాల గురించి కూడా మీరు చూసినప్పుడు, పేద విధవరాలు కూడా ఆమె కూడా ఆహార విషయంలో ఆమె ఏం చేస్తూ ఉంటుంది, ఆమె దగ్గర ఏమీ లేదు, పట్టెడు పిండి కొంత నూనె మాత్రమే ఉంటుంది. అది తీసుకొచ్చి దైవజనుడికి ఇస్తూ ఉంటుంది. చూసారా, దైవజనుడికి ఇచ్చి ఇదే నా దగ్గర ఉన్నది అంటూ ఉంటాడు. కానీ అది ఆ విధంగా తెచ్చిందో లేదో, ఆ దైవజనుడు ప్రార్థన చేసిన తర్వాత అందులో ఉన్నటువంటి పిండి కానివ్వండి, ఆ నూనె కానివ్వండి తరగనే ఇలా దేవుడు. ఎందుకంటే ఆమెకున్నటువంటి ఆ మంచి మనస్సు ఉన్నదంతా తీసుకొచ్చి దేవుని దగ్గర ఇచ్చింది, దైవజనుడి దగ్గర ఇచ్చింది. ఇంకా మనం చూసినప్పుడు ఒక చిన్న పిల్లవాడు ఉంటాడు, ఆహారం పంచుతూ ఉన్నప్పుడు, ఆహారం ఆకలి అవుతూ ఉందన్నప్పుడు ఇక్కడ చేపలు రొట్టె తీసుకుని వస్తారు. మీరు చూసారా? మత్తయి సువార్త 14వ అధ్యాయము, మత్తయి సువార్త 14వ అధ్యాయము 16వ వచనం మనం చూసినప్పుడు, యేసు వారు వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి భోజనం పెట్టడని వారితో చెప్పగా, వారు ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చిన్న చేపల తప్ప మరి ఏమీ లేదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన వాటిని నా యొద్దకు తెండని చెప్పి పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి, ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకుని ఆకాశం వైపు కనులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చెను. ఆ శిష్యులు జనులకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన మొక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. ఇప్పుడు 5 చేపలు 2 రొట్టెలు, ఈ 5 చేపల 2 రొట్టెలు యేసుక్రీస్తు వారు తీసుకొచ్చి దగ్గరప్పుడు ఆయన వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు.
ఈ వాక్యాన్ని బోధించే సమయంలో దాదాపు మధ్యాహ్నం వేళ సమయం అయినప్పుడు ఒక చిన్న పిల్లవాడు తన తల్లి కట్టి పంపించింది, క్యారేజ్ అంటే కదా ఆ క్యారేజ్. ఇక్కడ ఏముందని అడిగినప్పుడు ఇదిగో మా అమ్మ ఈ విధంగా కట్టి పంపించింది అన్నప్పుడు దాన్ని ఆ పచ్చిక గల చోట్ల పోసి ఏం చేశాడు, వేసి ఆకాశం వైపు కన్నులెత్తి ప్రార్థన చేశాడు. అలా చేసినప్పుడు ఇంకా అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా తిన్న తర్వాత 12 గంపలు ముక్కలు ఆ రొట్టె ముక్కలు ఎత్తగలిగారు. అది అద్భుతమా కదా? అద్భుతమే. అంటే ఇక్కడ మనము కూడా మన అనుదిన ప్రార్థనలో మనం ఏ విధంగా జ్ఞాపకం చేసుకోవాలంటే, తండ్రి ఇదిగో ఈ భోజనాన్ని ఈ పూట నాకు ఇచ్చావు, మరలా ఇక రేపటి దినం అది నీ చిత్తం తండ్రి, అంతే. అంటే మనము ప్రార్థన చేసేటప్పుడు ఏం చేయాలంటే అనుదిన ఆహారం కొరకు మనం ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. అయితే ఇక్కడ 4వ విషయాన్ని మనము పరిశీలన చేస్తున్నప్పుడు 4వ విషయాన్ని ఎవరి గురించి మనం ప్రార్థన చేయాలంటే నశించిపోవచ్చున్నటువంటి ఆత్మల గురించి. ఏంటి? ఎవరైతే నశించిపోవచ్చున్నారో వారి గురించి మనం ఏం చేయాలి, ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. ఒక ఆత్మ అనేది ఎంత విలువైందో తెలుసా? ఒక ఆత్మ. అందుకే మనం ఎవరికి చెప్పము వాక్యం కదా, విలువైందని తెలిసి మనం ఏం చేయము, పోతే పోనీ అయితే ఇందులే మనకేమి, మనం రక్షింపబడ్డామా అనుకుంటూ ఉంటాం. కాదు, ఒక ఆత్మ అనేది చాలా విలువైంది పిల్లలు. ఈ సత్యమైనటువంటి వాక్యము ఖచ్చితంగా మనం ఏం చేయాలి, మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి, మన బంధువులు కావచ్చు, ఇంకా మనం చూసాం ఇతరులకు కావచ్చు, ఎవరికైనా కూడా మనం ఏం చేయాలంటే వాక్యాన్ని చెప్పగలగాలి. అపోస్తులైనటువంటి పౌలు గారు కూడా మనం చూసినప్పుడు దాదాపుగా ప్రధానమంత్రి ఉంటాడు కదా, ఆయన దగ్గరికి వాక్యం తీసుకెళ్తాడు. ఇప్పుడు ఆ గొప్ప అధికారిగా ఉన్నటువంటి ఆయన దగ్గరికి వాక్యం తీసుకెళ్ళాడంటే ఎక్కడి నుంచి వెళ్ళాడు ఆయన? కింద నుంచే ఒక్కొక్క మెట్టు తీసుకెళ్ళి ఆయన వాక్యం చెప్పగలిగాడు. ఆయన అంటాడు, అగ్రిప్పా మీరు రాజా, మీరు ప్రవర్తన లేఖనాలను మీరు నమ్ముచున్నారా అంటే ఆయన అంటాడు, అంత సులభంగా నన్ను క్రైస్తవునిగా చేయించుచున్నావా అంటూ ఉంటాడు అనమాట. ఇప్పుడు మనం ఏంటంటే ఇదిగో పలానోళ్ళకు వాక్యం చెప్పాలనుకో మనం ఏం చేస్తూ ఉంటాం, సార్ వాళ్ళు వినరు, సార్ వాళ్ళు చెప్పినా వాళ్ళు వినరు, మనం చెప్పము. మనకు వచ్చిన సమస్య ఏంటంటే మనకి ఎవరైతే మనకి క్లోజ్గా ఉంటారో వాళ్ళకి చెప్తాం, నవ్వుతూ చెప్తూ ఉంటాం. ఇప్పుడు వేరే వాళ్ళకి చెప్పాలనుకోండి ఏమంటాం? అదిగా ఆ మధ్యకాలంలో ఒక దైవ సేవకుడు ఉన్నాడు. నేను అతను ఒక ప్రాంతానికి సేవకి వెళ్ళినప్పుడు ప్రార్థన చేయమంటే ముందుకు పంపిస్తే వణుకుతున్నాడు. ఇక్కడ చేస్తే ఏమన్నా అంటారేమో అంటున్నాడు. ఏంటట? ప్రార్థన చేయండి బ్రదర్, మీకు మరి ప్రార్థన ఇస్తున్నారు, ఇక్కడ ప్రార్థన చేయండి అంటే ఇక్కడ చేస్తే బాగోదేమో బ్రదర్ అంటున్నాడు. ఏంటి ప్రార్థన? కానీ ఇక్కడ దేవుని వాక్యం మనకేం చేస్తుందంటే నశించిపోవచ్చున్నటువంటి ఆత్మల గురించి మనం ఏం చేయాలి, ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. ఆ బ్రదర్ చెప్పింది చేయలే. ఆ బ్రదరు భయం చూడండి ఎలా ఉందో. అక్కడికి వెళ్తే మనం ప్రార్థన చేస్తే వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు మనల్ని మళ్ళీ క్రైస్తవులే, ప్రార్థన కూడా జరుగుతుంది, మీరు చేయండి బ్రదర్ అంటున్నాడు. మనం కూడా అంతే, కొన్ని సందర్భాల్లో ఏం చేస్తూ ఉంటామంటే ఈ నశించిపోయే వాళ్ళకి మనము వాక్యం చెప్పడానికి ఇష్టపడం. ఎవరు చెప్తాం? ఎవరైతే మనకు దగ్గరగా తెలుసు, ఎవరైతే మనకి చాలా క్లోజ్గా ఉంటారో, ఎవరైతే మన బంధువులు ఉంటారో, ఇంకా ఒక ముఖ్యంగా ఏంటంటే మన మాట ఎవరైతే వినగలుగుతారో వాళ్ళకి చెప్పగలుగుతాం మనం, అంతేనా? కానీ ఇక్కడ ఏమంటున్నారంటే దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందంటే ఎవరైతే నశించిపోవచ్చున్నారో, నశించేది ఎవరంటే రక్షణలో లేనటువంటి వారు. రక్షణలో లేనటువంటి వారు ఎవరంటే క్రీస్తుని ఎరగనటువంటి వారు. క్రీస్తుని ఎరగనటువంటి వారు ఎవరంటే బాప్తిస్మం పొందనటువంటి వారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఖచ్చితంగా దేవుని గురించి మనం ఏం చేయాలి, వాక్యాన్ని చెప్పాలి. రోమపత్రిక 10వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చూసినప్పుడు, సహోదరులారా ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషియు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన ఉన్నవి. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి
సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఇప్పుడు ఈ రోమపత్రిక రాస్తున్నటువంటి అపోస్తులైనటువంటి పౌలు గారు జ్ఞానానుసారంగా ఉన్నటువంటి ఇజ్రాయేలీలు వాళ్ళు ఏమంటారు? తండ్రి మాత్రమే దేవుడు, మేము తండ్రిని మాత్రమే నమ్ముతాం, ఇదిగో క్రీస్తు ప్రభువారిని మేము నమ్మము, ఈయనెవరు, దేవుడు ఒక్కడే అంటూ ఉంటారు. కానీ ఇక్కడ అపోస్తులైనటువంటి పౌలు గారు ఏం తెలియజేస్తున్నాడంటే, మొట్టమొదటగా నాకు నశించిపోవచ్చున్నటువంటి ఇజ్రాయేలీలకి వాక్యం చెప్పాలన్న హృదయాభిలాష అంటున్నాడు పిల్లలు. ఈనాడు మనము కూడా వాక్యము ఎవరికి చెప్పాలి అంటే నశించిపోయే ఆత్మల గురించి. ఎవరికి చెప్పాలి? నశించిపోయే ఆత్మల గురించి మనం ఏం చేయాలి? ఎవరైతే నశించిపోవచ్చున్నారో వారికి మనము వాక్యము చెప్పగలగాలి పిల్లలు. ఇంకా మరి ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి 5వ విషయం ఏంటంటే, ఇది మనం ఒకవేళ ఇది మనం జీర్ణించుకోలేమేమో, మన శత్రువుల గురించి మనం ప్రార్థించాలి. చివరిగా 5వదిగా ఎవరి గురించి? శత్రువుల గురించి ప్రార్థించడానికి ఇష్టపడతామా? ఆ శత్రువులుగా ఉన్నటువంటి వారికి ఏమన్నా ఒక పొరపాటుగా ఏమన్నా జరిగిందనుకోండి, ఏమంటాం? జరగాలి, అవును ఈ విధంగా ఉంటేనే అంటూ పొరపాటుగా మనం ఎప్పుడు కూడా ఆ విధంగా అనుకోకూడదు పిల్లలు. ఒకసారి చూసి మనం ముగించేద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 23-24 వచనాలు. కావున మత్తయి సువార్త 5వ అధ్యాయము 23-24 వచనాలు. కావున నీవు బలిపీఠము వద్ద అర్పణమును అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ నీ బలిపీఠము ఎదుటనే నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము, అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పింపుము అంటాడు. అంటే ఇప్పుడు మనం ఇక్కడ కూడా చాలా మంది ఆరాధన చేస్తూ ఉన్నాం. మనకి ఎవరు మతికొచ్చుండ్రా మన శత్రువులు అంటే? మొదట మతికొచ్చేది వాళ్ళే. ఈ మాట ఎత్తితే ఎవరు మతికొస్తారు? ఎవరైతే మనకు విరోధంగా ఉంటారో వాళ్ళే మతికొస్తారు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, నువ్వు అర్పణ అర్పించేటప్పుడు నువ్వు దేవునికి ఏదైతే చెల్లించాలని ఇక్కడికి వచ్చావో ఇక్కడనే విడిచిపెట్టు. అయితే మీకు ప్రశ్న రావచ్చు, ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళి సమాధానం పడరమ్మంటారా? అది కాదు. ఇది అయిపోయిన తర్వాత కూడా మనం ఏం చేయొచ్చు? వాళ్ళ గురించి మనము ప్రార్థన చేయాలి. ఇక్కడ దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందంటే, మనం అందరం కూడా ఆరాధన చేయడానికి వచ్చాం, మంచిదే. కానీ ఈ ఆరాధన ఫలించాలంటే, ఈ ఆరాధన తగినటువంటి ఫలాలు దేవుడు మనకి ఇవ్వాలంటే మొట్టమొదటిగా ఏం చేయాలి? మన శత్రువుల్ని క్షమించగలగాలి ప్రియులారా. ఈ విధంగా దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. కాబట్టి క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము వేటేటి గురించి ప్రార్థన చేయాలి. మొదటిది అధికారుల గురించి, రెండోది వ్యాధిగ్రస్తుల గురించి, మూడోది మన అనుదిన ఆహారం గురించి, నాలుగోది ఏంటి? నశించిపోతున్నటువంటి ఆత్మల గురించి, ఐదోది మన శత్రువుల గురించి. ఈ విధంగా మనము ప్రార్థనలో ప్రతిదినము క్రైస్తవులుగా దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞ కాబట్టి ప్రతిదినము కూడా మనం ప్రార్థించాలని మిమ్మల్ని అందరిని కూడా ప్రేమతో కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ఓపిక అయినటువంటి మీకు అందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటూ ఈ సమయాన్ని అధ్యక్షుల వారికి అప్పగిస్తుంటున్నాను.